పేజ్ కొంచెం పెంచాల్సి ఉంటుంది. ఈ 0.9 చూడండి, ఆల్రెడీ ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ వెరీ క్లియర్ గా వచ్చేసింది. మరి ఇవి నాకు వచ్చినాయా లేదా, ఇది కూడా మనం వెరీ క్లియర్ గా చూసుకోవచ్చండి. ఆ, దానికంటే ముందు ఇక్కడ చూడండి, డాలర్స్ వచ్చేసి ఇవి జీరో అయిపోయినాయి. ఇది క్లియర్. ఎల్బిటీస్ అనేది మనకు కంప్లీట్ గా క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ యూఎస్డిటీస్ అనేది మనకు వచ్చినాయా లేదా చూడండి, లైవ్ లో మనకు వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి సార్? 614 వచ్చేసినాయి. అంటే మనకు టోటల్ గా 400 నుంచి 614, అంటే $200 ఆల్మోస్ట్ అలా ఏవైతున్నాయో అవి నాకు ఇమీడియట్ గా వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఎవరితోనూ కూడా సంబంధం లేకుండా, దేనితో కూడా మనకు ఇది లేకుండా ఇమీడియట్ గా మనకు రావడం అనేది జరిగింది ఇక్కడ. రైట్ సార్. ఇక్కడ మనకు ఎప్పుడైతే ఇవి వచ్చినాయి, ఇవన్నీ ఏంటంటే నేను అదివరకు అన్ని కూడా పూర్తిగా $200, 198 ఇవన్నీ కూడా ఏంటంటే నేను ప్రతి 2 రోజులకు ఒకసారి, మీరు మీరు గమనిస్తే ప్రతి 2 రోజులకు ఒకసారి నేను ఇక్కడ చేస్తున్నటువంటి విత్డ్రా. ఇదో 15th నాడు చేసిన, 17th నాడు చేసిన, 18th నాడు చేసిన, 19th, ఇవన్నీ కూడా టోటల్ గా మనకు విత్డ్రా అనేది చెప్పడం అనేది జరిగింది. ఇది చేయగానే మీకు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు వెరీ క్లియర్ గా. మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళి కనుక చూస్తే ఇక్కడ నాకు ఎంత అయిందండి, 20,000 కాడ 19,803 ఉంది. అంటే నాకు క్యాబింగ్ తగ్గిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇమీడియట్ గా మళ్ళీ ఒక $100 చేసుకొని మళ్ళీ నేను నాకు ఇక్కడ 20,000 కావాలి. ఈ 20,000 కావడానికి నేను ఏం చేస్తున్నా అంటే వచ్చినటువంటి ఎల్బిటీస్ యూఎస్డిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు 614 వచ్చినాయి. కాబట్టి దీన్ని డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇందులోకి పోయి మనకు కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ ఒక $100 మళ్ళీ నేను స్టేక్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ స్టేక్ అని కొట్టేసిన తర్వాత పోతే నేను ఇక్కడ ఒక $100 కొట్టేసిన. 100 కొడితే సిస్టమ్ అనేది మనకు $200 ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మన స్టేక్ అని కొట్టగానే ఏం దొరుకుతుందని మీరు గమనించండి. నేను అంటే $200 విత్డ్రా అయినాయి. విత్డ్రా అయినటువంటి దాంట్లో $100 నేను ఆల్రెడీ ఉంచుకుంటున్నా. ఇంకొక $100 మాత్రమే నేను స్టేక్ చేస్తున్నా. $100 ఎప్పుడైతే నేను రీస్టేక్ చేస్తున్నానో ఇమీడియట్ గా దానికి స్టేక్ అవుతుంది. తర్వాత పోతే నేను $100 చేసినందుకు మళ్ళీ 200 వచ్చి కూర్చుంటది నాకు. అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి మనకు విత్డ్రా. ఇక చూడండి, స్టేక్ అనేది వచ్చేసింది. మళ్ళీ మనం హోమ్ లోకి వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయి చూసుకునేది ఉంటే మనకు టోటల్ గా మళ్ళీ ఇప్పుడు చూడండి 1180 వచ్చేసింది. ఇక్కడ నాకు మళ్ళీ 20,000 వచ్చి కూర్చున్నది. అంటే ఎవ్రీ 2 days కి ఒకసారి నేను ప్రతి 2 రోజులకు ఒకసారి $100 తీసుకుంటున్నా. ఈవెన్ మేరకు ఏక్వి అఫిలియేటెడ్ నయ్యతో సారీ, తెలుగులో మాట్లాడుతున్నా. ఈ ఒక్క పర్సన్ కూడా ఇందులో లేకున్నా కూడా ఇక్కడ నాకేంటంటే $20,000 వచ్చినాయి. అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి 200 విత్డ్రా చేస్తున్నా, 100 మళ్ళీ రీచెక్ చేస్తున్నా. ఒక్క టీం లేకున్నా కూడా నాకు వచ్చేటువంటి సిస్టమ్ ఇది. అంటే ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ దీంట్లో ఉన్నది కాబట్టి మనం క్లియర్ గా చేసుకోగలుగుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు భయాలు అనేటివి లేకుండా మనకు తీసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఐదర్ టీం ద్వారా చేయొచ్చు, లేదు అంటే మీరు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకొని చేయొచ్చు. సిస్టమ్ ఎట్లా సస్టైన్ అవుతుంది అనేటువంటి చెప్పడం గురించి ఈ యొక్క ఇన్ డీటెయిల్ గా వీళ్ళందరూ కూడా మనకు ఈ మెంటర్స్ అందరూ కూడా వీళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సార్, ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళలో టోటల్ గా ఉన్నటువంటి వాళ్ళలో 26 మెంబర్స్ ఉన్నారు. ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే మీకు క్లిयर सर ऑलमोस्ट ऑल क्या हो रहा है कि सब लोगों को ये लाइव विथड्रा कर रहा हूँ और पूरा सिस्टम हर रोज उसको सब लोगों को मैं समझा रहा हूँ. रोज जूम जूम मीटिंग लगा रहा हूँ. इसमें जी 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 मैक्सिमम वो पूरा क्लियर हो रहा है, क्लैरिफाई हो रहा है. मगर एक ही उसका पूरा सब लोगों का एक ही टेंशन है कि जो कुछ आज रेट बहुत कम है ना, वो सिस्टम चलते या नहीं, वो वही एक थोड़ा कंफ्यूजन वो सब लोगों के है. सब लोग 100,000 ऐसा सब लोग इन्वेस्टमेंट करके है. मेरे को खुद सिस्टम मेरे को मालूम है ना, इसके लिए आराम से बिंदास से मैं 10,000 लगा दिया सब. मगर सब लोगों को भी एक आपका प्रेजेंटेशन दे तो वो भी सेटिस्फाई होता सर. सर रमेश ओके गारू शेखर शेखर सर को मैं इनवाइट करना चाहता हूँ. शेखर सर थोड़ा सा अपनी वाणी में थोड़ा सा लोगों को बताइए कि रेट जो है कैसे अप एंड डाउन होता है और यहाँ पे सिस्टम में क्या खासियत है थोड़ा सा. देखिए सर, क्रिप्टो करेंसी जो है ना, पहली बात क्रिप्टो करेंसी आपको ये समझना पड़ेगा, जो उसकी कीमत बढ़ती है ना, वो कीमत बढ़ती है उसकी डिमांड पे. और उसकी डिमांड जो है ना उसकी सप्लाई पे डिपेंड करती है.
कि उसकी सप्लाई कैसी है। अगर सप्लाई अनलिमिटेड है तो डिमांड बढ़ते रहेगी, पर प्राइस में आपको बहुत अच्छा ग्रोथ देखने को नहीं मिलेगा। बट लिबर्टी कॉइन एक ऐसा कॉइन है कि पूरा कॉइन पब्लिक के सामने डे वन से है। और आज की डेट में अभी सिस्टम में पब्लिक के लिए अगर कॉइन है तो लगभग 22 से 25 हजार कॉइन है। अब आप इमेजिन करिए कि 25 हजार कॉइन है, मतलब पेनकेक में जब जब आप स्टेक लगाएंगे, आप $100 का लगाएंगे, $500 का लगाएंगे, $1000 का लगाएंगे, जब भी आप स्टेक लगाएंगे उसके 90% का कॉइन बाय हो जाएगा। एग्जाम्पल के लिए अगर मैं अभी $1000 का स्टेक लगाता हूँ तो अभी तकरीबन लगभग 1500 1800 कॉइन पेनकेक से कम हो जाएंगे, प्राइस ऊपर चले जाएगा। अब इमेजिन करो कि आप तमिल से, मैं महाराष्ट्र से, कोई यूपी से, हम लोग अगर कुछ नहीं, कल के दिन में भी अगर हम लोगों ने 5 5 10 10 आईडी भी लगा लिया ना, तो ये प्राइस आपको 4 घंटे में $3 और $2 पे चला हुआ दिख जाएगा। तो ये ताकत है इस प्रोजेक्ट की। इस प्रोजेक्ट के प्राइस को कंट्रोल करना किसी के हाथ में नहीं है, और 100% कंट्रोल हमारे हाथ में है। मतलब आप और हम इसके कॉइन का प्राइस बढ़ा सकते हैं अगर हम लोग वर्क करते हैं, स्टेक करते हैं तो। और आपको स्टेक करने पे क्या दे रहा है सिस्टम? 2x दे रहा है। तो आपको फोकस करना है कि हमने कम्युनिटी बढ़ानी है, हमने टीम बनानी है। प्राइस क्या है, इससे हम लोगों को कोई इम्पैक्ट नहीं पड़ता उसका, क्योंकि हम लोगों को लिबर्टी लाइफ से 2x का मिलता है। जैसे अभी सर ने $200 का विड्रॉल लगाया, अब ये कॉइन का रेट $10 का रहता तब भी $200 का ही इनको विड्रॉल मिलता, और ये आधे डॉलर का कॉइन है तो भी उतना ही मिलना है। बिल्कुल क्लियर है कि प्राइस हमारे के लिए मैटर नहीं करता, हमारे के लिए मैटर करता है कम्युनिटी। तो हम लोगों को नेटवर्क करें, हम लोगों ने कम्युनिटी बिल्ड करनी है, और प्राइस से हम लोगों को टेंशन लेने की कोई आवश्यकता नहीं है। चलिए, थैंक यू सर। సార్ సార్ కూడా ఏంటంటే క్లియర్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే క్లియర్ గా ఈ యొక్క సిస్టమ్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉన్నది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా హైక్ అవుతుంది, ఎప్పుడైతే విత్డ్రాయల్ అయిపోతాయో ఆటోమేటిక్ గా కాయిన్ ప్రైస్ అనేది డిక్రీస్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ప్యూర్లీ ఇప్పుడు లైవ్ గా ఎగ్జాంపుల్ లో మనం చూసాం. మొన్న నేను $10 చేసినప్పుడు, అంటే కాయిన్ ప్రైస్ వచ్చేసి $10 ఉన్నప్పుడు నాకు అదే 200 వచ్చినాయి. ఇవాళ $1/2 ఉన్నా కూడా నాకు అవే డాలర్స్ వచ్చినాయి. కాకపోతే నాకు ఈ లిబర్టీ కాయిన్స్ అనేది ఎక్కువ వచ్చినాయి. అంటే కాయిన్ యొక్క రేట్ అనేది ఎవరి మీద డిసైడ్ అయినది అంటే మన మీదనే ఆధారపడి ఉన్నది. సిస్టమ్ ఆల్రెడీ 2x ఇవ్వడానికి కమిట్మెంట్ తో ఉన్నది. మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క కమ్యూనిటీ